అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆనిముత్యాల మాటలు మాట్లాడడం జరిగింది. సో దాని మీద మీ అందరికీ నవ్వించే ప్రయత్నం చేశాను. అండ్ ఇంకొకటి, కూటమి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తా ఉన్నాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, ఆయన మాటలు విని దాంట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మన మాటలు మాట్లాడుకుందాం. అయ్యా స్టార్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఇక్కడ రిపోర్టర్ ఏమని అడుగుతా ఉన్నాడంటే 500 కోట్లు పెట్టి రిషికొండ కట్టారు కదా, దాని బదులు 2 మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాయి గిట్టని చెప్పి ఆ రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారికి అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అంటే అన్నము గిట్లని చెప్పి అనేస్తారులే, కానీ సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు. అరే రిషికొండ గిట్లని చెప్పి మాట్లాడుతాను, సరే అదంతా పక్కన పెట్టేసి సరే ఏమని మాట్లాడతామో ఒకసారి చూద్దాం. నిజానికి మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉన్న కొండని మొత్తం కూలగొట్టేసి ఆ ప్యాలెస్ కట్టడం అవసరం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్లాన్ చేసుకున్నారు? సరే నెక్స్ట్ టైం కూడా నేనే సీఎం అవుతాను, ఆ ప్యాలెస్ని విచ్చలవిడిగా వాడుకుంటాను, ఆ ప్యాలెస్లో మసాజ్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద మంచిగా మసాజ్ చేయించుకోవచ్చు ఇట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించాడు. అరే ఒక ప్యాలెస్లో మసాజ్ టేబుల్ ఎందుకు పోయి? ఎట్లాంటి టేబుల్ మనకు అవసరమా? అరే వాష్రూమ్ పోనీకి అంత లగ్జరీ వాష్రూమ్ అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే లగ్జరీ వాష్రూమ్లోనే కూర్చుంటాడేమో, అదంతా పక్కన పెట్టండి. ఓకే. యోగా అందరికి ఉపయోగపడే పనే కదండి. యోగా ఉపయోగపడే పని. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది ఇట్లని చెప్పి చాలామంది యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సరే నువ్వు ఉన్నప్పుడే ఒక్కసారి కూడా చేయాల అంటే యోగా దినోత్సవం రోజు ఒక్కసారి కూడా ఈయన బయటకు వచ్చి యోగా చేసినట్టు అంటే ఎక్కడ యాక్టింగ్ చేయలే, యాడా బయటికి రాలా, యోగా చేయండి గిట్లని చెప్పి నీ కార్యకర్తలకి నీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ రోజు కూడా మేము మాట్లాడాలా? ఓకే. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు యోగా కార్యక్రమాలు చేపిస్తే దీనికి ఒకసారి ఏమంటా ఉన్నాడు చూడండి మీరు. యోగా అనేది గుర్తుందా? ఉంది. ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే ఎంత? 330 కోట్లు. 330 కోట్లు. ఓకే. ఇక్కడ ఒక రోజు యోగా. సో వీళ్ళందరికీ నవ్వులు పాలవుతా ఉంది, కానీ ఇక్కడ మీకు నేను సెర్చ్ చేసి చూపిస్తాను. అంటే యోగా కార్యక్రమంలో అంటే వైజాగ్లో జరిగింది కదా, వైజాగ్లో యోగా కార్యక్రమం జరపడానికి ఎంత ఖర్చు అయిందో ఒకసారి మనం చాట్ జీపీటీకి అడుగుతాం. వైజాగ్లో యోగా కార్యక్రమం చేయడానికి అంటే ఈ మ్యాట్లు కానీ టీషర్ట్లు కానీ తీసుకోవడానికి వాళ్ళ ఖర్చు అయింది 62 కోట్ల రూపాయలు మాత్రమే. కావాలంటే మీరు ఇప్పటికీ వెళ్ళి సెర్చ్ చేయండి. అంటే మీరు కూడా అడగొచ్చు చాట్ జీపీకి, యోగా కార్యక్రమం చేయడానికి ఖర్చు ఎంత అయింది గిట్లని చెప్పి అడిగితే 62 కోట్లు గిట్లని చెప్పి అంటా ఉన్నాయి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 300 కోట్లు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, మీకు కూడా ఉంది. 330 కోట్లు కాదండి, 62 కోట్లే. స్కామ్లు ఇట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. ఇగో ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. చెప్పేవాడు మూగవాడైతే వినేవాడు చెవిటివాడు గిట్లని చెప్పి అనిపిస్తూ ఉంది. అరే చెప్పే మాటలు ఏదో సరిగ్గా చెప్తే మంచిగా ఉండదురా గిట్లని చెప్పి మాట్లాడితే, నువ్వేమో యోగా కార్యక్రమానికి 300 కోట్లు ఖర్చు చేసి గిట్లని చెప్పి అంటున్నావు. ఆ చాట్ జీపీలో నువ్వే సెర్చ్ చేసి చూడండి గిట్లని చెప్పంటే 62 కోట్లు గిట్లని చెప్పి చూపిస్తాను. మరి ఇప్పుడు ఏమనాలా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి. ఒకసారి ఏంటండి ఒకసారి మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి. ఒకసారి అమెజాన్ అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అమెజాన్లో సెర్చ్ చేసి చూస్తూ ఉన్నాడు. అమెజాన్లో ఏం దొరుకుతుందో ఒకసారి మీరు అందరు కామెంట్ చేయండి అయ్యా. అమెజాన్లో ఆ ఖర్చుకి ఎంత అయింది, ఈ ఖర్చుకి ఎంత అయింది గిట్టని చెప్పి అమెజాన్లో చెప్తారంట. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అమెజాన్లో ఏమేమి దొరుకుతుందో తెలుసు కదా, చిన్న పోరగాళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ దొరుకుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే దొరికింది, అందుకోసమే అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి గిట్లని చెప్పంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ మాట్లాడి ఇజ్జత్ తెప్పించుకోకండి. యోగా కార్యక్రమానికి జరిగిన ఖర్చు 62 కోట్ల రూపాయలు మాత్రమే. మీరేమో డైరెక్ట్ సరాసరిగా 300 కోట్లు గిడ్డని చెప్పి అనేసా ఉన్నారు. ఇక్కడ మీరు ఈజీగా దొరికిపోయారు. ఇంకా ఎన్ని ప్లేస్లో దొరుకుతారో చూడండి. ఇప్పుడు అడుగుతా ఉన్నా కదా, మీ ముందే నేను సెర్చ్ చేసి మాట్లాడుతున్నాను. 62 కోట్ల కాడ ఖర్చు అయింది, మీరేమో డైరెక్ట్ 300 కోట్లు గిట్లని చెప్పి అంటా ఉన్నారు.
ఏంటంటే క్షమాపణ చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? సరే ఆ రోజు నాకు తెలియకుండా మాట్లాడేసిన ఇట్లా అని చెప్పి క్షమాపణ చెప్పేస్తారంటే ఒక 550 బెడ్ 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజ్ లో జీతాలు అయ్యేది మీరు ఏఐలో వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి. ఆ జెమినైని అడిగినా, ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాట్ జీపీలో సెర్చ్ చేయండి ఇట్లని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాట్ జీపీలో సెర్చ్ చేసింది ఏంటంటే వివేకానంద గారిని చంపింది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు ఆన్సర్ ఇస్తలేదు. తల్లిని చెల్లిని ఇంట్లోకి వెళ్ళి గెంటేసింది ఎవరు గిట్లని చెప్పి అడిగితే అస్సలు ఆన్సర్ ఇస్తలేదు. టీటీడీ లడ్డు కల్తీ చేసింది ఎవరు గిట్లని చెప్పి చాట్ జీపీని అడుగుతా ఉంటే అస్సలు సమాధానం ఇస్తలేదు. కల్తీ మద్యం తయారు చేపించి అమాయకమైన జనాల ప్రాణాలు తీసింది ఎవరు గిట్లని చెప్పి సెర్చ్ చేస్తా ఉంటే అస్సలు మాట్లాడతలేదు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసింది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు చెప్తలేదు. ఆడుదామాంధ్ర అనే పేరుతో 100 కోట్లు దోచుకుంది ఎవరు గిట్లని చెప్పి సెర్చ్ చేస్తా ఉంటే అస్సలు గుర్తుకొస్తలే. డాక్టర్ సుధాకర్ గారిని హింసించి తన చావుకి కారణమైంది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు సమాధానం చెప్తలేదు. కోడికత్తితో అటాక్ చేయించుకుంది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు సమాధానం చెప్తలే. గులకరాలతో కొట్టించుకుంది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు సమాధానం చెప్తలే. ప్రజావేదిక ఎవరు కూల్చారు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు సమాధానం చెప్తలే. అరే మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టించింది ఎవరు గిట్లని చెప్పి అడుగుతా ఉంటే అస్సలు పేరు చెప్తలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి అస్సలు సమాధానం చెప్తలేదు. ఒకసారి మీరైనా చెప్తారా నేను అడిగిన దానికి? మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన చెక్ చేసినాను. ఇప్పుడు నేను అన్న మాటలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇస్తా ఉన్నారు. ఇందాక చేశారు, మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ వేశారు. నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వం 300 కోట్లు తీసుకుంది యోగా కార్యక్రమం మీద గిట్లని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి, దాని తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పేసి పోతాడు, కానీ దాని వెనకాల నిజం ఉందా అబద్ధం ఉందా ఏది చూడకుండా సపోర్ట్ చేయకుండా మాట్లాడేస్తారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో గది మాట్లాడించేది. జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిస్తాడు మన సజ్జల గారు. సజ్జల స్క్రిప్ట్ ఏది రాస్తాడో అదే మాట్లాడతాడు. అక్కడ నవ్వాలంటే గదే నవ్వుతాడు, నువ్వు కిందికి చూడాలంటే కిందికే చూస్తాడు, ఆడు చూసి నవ్వాలంటే గదే నవ్వుతాడు, గంతకు మించి ఏమి ఉండదు. వాస్తవాలు మాట్లాడండి గిట్లని చెప్పి అంటావునా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి గిట్లని చెప్పి అంటావునా. అరే ఆడదాం ఆంధ్ర అనే పేరుతోని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దోచుకున్నా ఒకసారి చూద్దామా. మళ్ళీ మనం అదే చాట్ జీపీకి ఒకసారి అడుగుదాం. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఎంత దోచుకున్నారు గిట్లని చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం. 2024 టైంలో ఆడదాం ఆంధ్ర అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దానికి ఖర్చు చేసింది ఎంత అంటే 325.67 కోట్లు ఖర్చు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దేనికి ఉపయోగపడ్డది అది చెప్పండి? ఆడదాం ఆంధ్ర. ఎవరైనా ఐపీఎల్ ఆడనీకి పోయారా? ఏం చేశారు? ఆ టీ షర్ట్లు లెక్కనే ఉన్నాయి, ఆ బ్యాట్ల లెక్కనే ఉన్నాయి. అంబటి రాయుడు కూడా ఆ టైంలో ఆడదాం ఆంధ్ర అనే పేరుతోని వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా తిరిగిండు. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన స్కామ్లన్నీ తెలుసుకొని జనసేన పార్టీకి వచ్చేసాను. వీళ్ళంతా చేసేది మొత్తం లంగాపల్లు, చెప్పే మొత్తం ఏమంటారు రామరామ భజన గిట్లా చేసుకుంటా పోతారు. వీళ్ళే 325.67 కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అనే ఈవెంట్ వీళ్ళు పెట్టారు. ఎంత తీసుకున్నారు వీళ్ళందరూ పైసలు? దాని వెనకాల మన ఆర్కే రోజు కూడా ఉంది. సో ఇదంతా అందరికీ తెలిసిన ముచ్చటనే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు యోగా కార్యక్రమం మీద 300 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇంకా 300 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. ఆడ ఖర్చు పెట్టింది 62 కోట్లు అయితే ఈయనేమో 300 కోట్లు గిట్లని చెప్పి 330 కోట్లు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సరిగ్గా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా సరే కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో నేను కూడా మాట్లాడుతూ ఉన్నా. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.